కిరణ్ అన్నయ్య వస్తాడు చూడండి, మీకు చూడండి. నేను దిగేసరికి మా అన్నయ్య రెడీగా ఉన్నాడు. వన్ ఆఫ్ ది బ్లెస్సింగ్ అండి. నాకు మా ముగ్గురు అన్నయ్యలు నాకు బ్లెస్సింగ్ లాగే. మెయిన్గా మా కిరణ్ అన్న, మన అట్రయ్య అన్న ఎంత కేరింగ్ తెలుసా నాకు. మా అన్నయ్య నైట్ పడుకోకుండానే 3:30కి నా కోసం మెయిన్గా వచ్చాడు. అసలు ఎందుకు వచ్చాను చెప్తాను. హాస్పిటల్లో మా పెద్ద అన్నయ్యని కలవడానికి. మా పెద్ద అన్నయ్యకి హెల్త్ బాగాలేదండి. సో తనని చూడడానికి ఇక్కడ దిగా అనమాట. సో మాకు తెలిసిన ఆటోని మాట్లాడుకొని కిరణ్ వచ్చాడు. పూణేలో ఒక్కదాన్నే 3 days ఉన్నాను. అన్నయ్యకి హెల్త్ బాగాలేదు కదా, సో చూసుకుంటా ఉన్నామన్నమాట. ఇప్పుడు ఓకే, చాలా వరకు రికవర్ అయ్యాడు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్స్. ఎందుకంటే మా అన్నయ్య రిపోర్ట్స్ వచ్చాక నేను మన సబ్స్క్రైబర్స్లో ఒక 6-7 మెంబర్స్ డాక్టర్స్ నాతో కాంటాక్ట్లో ఉంటారు. వాళ్ళకి మా అన్నయ్య రిపోర్ట్స్ పంపించాను. సో వాళ్ళకి చాలా ధైర్యం చెప్పారు. పర్సనల్గా వాళ్ళ కాంటాక్ట్లో ఉంటారు అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో వెళ్ళిన రోజు చూసాక ఆ రోజు మధ్యాహ్నం మమ్మీ పూజక్క తినడానికి రమ్మంటాను, పూజక్క దగ్గరికి వెళ్ళామన్నమాట. సాటర్డే రోజు నైట్ 3 o'clock నేను దిగాను. సండే రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock దిగాను. ఈ సండే ఆఫ్టర్నూన్ అనమాట. సో ఇది హాస్పిటల్లో వ్యూ. మగారపట్టాలో ఉన్న హాస్పిటల్లో ఉన్నాం. ఈ హాస్పిటల్ పేరు నాకు సరిగా గుర్తురాదు. నోబెల్ హాస్పిటల్లో ఉన్నాం అనమాట. సో లోపల పెద్దన్నయ్య ఐసీయూలో ఉన్నాడు. సో యాష్ కలర్ డ్రెస్ ఆమె ఉందా, మా పెద్దన్నయ్య వాళ్ళ మరదలు అనమాట. సో తర్వాత ఏంటంటే మండే రోజు నాకు ఫాస్టింగ్. అన్నయ్య వచ్చేసి టిఫిన్ చేస్తూ ఉన్నాడు అంటే ఆయన బయట. సో వన్ డే కిరణ్ వాళ్ళ రూమ్లోనే ఉన్నాను. కిరణ్ వాళ్ళ రూమ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. మా డాడీది వచ్చేసి క్యాటరింగ్ బిజినెస్. సో ఇది వచ్చేసి రూమ్, పక్కనే ఇంకో రూమ్ ఉంటుంది. బోల్డ్ అంత సామాన్, ఒకేసారి 3-4 వేల మందికి వండే అంత సామాన్ ఉంటుంది. ఇదంతా క్యాటరింగ్ సామాన్లు ఇయే. సో మీరు పూణే హడప్సర్లో ఉన్నట్టయితే మన వాళ్ళకి ఆర్డర్ ఇవ్వచ్చు. మా బిజినెస్ నేమ్ కళ్యాణి కేటర్స్ అండి.